నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో రవి అనే పేరు గనక మనం చూసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం అంటే మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ చాలా వచ్చుంటాయి ఆర్ అనే లెటర్ మీద. అందులో ముఖ్యంగా రవి అనే పేరు మీద ఏ విధంగా ఉంది? ఈరోజు మీకు లెటర్ ఆర్. లెటర్ ఆర్ అనేది చాలా స్ట్రాంగ్ లెటర్. లెటర్ ఆర్లో కూడా రాంగ్ నేమ్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ లెటర్ ఆర్ గురించి కొంచెం చెప్పుకొని, లెటర్ ఆర్లో ఇబ్బందులు పడి మందరికి వచ్చి కరెక్షన్ తీసుకొని సక్సెస్ సాధించిన రవి గారి గురించి చెప్పుకుందాం. సో ఆర్కి చాల్డీన్ సిస్టంలో సంఖ్యాబలం 2, పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం 9. ఈ 2, 9 అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఆరు వాళ్ళు 2 ప్రభావం వల్ల సాఫ్ట్గా ఉండగలరు. 9 ప్రభావం అంటే కుజుడు ప్రభావం, 2 అంటే చంద్ర ప్రభావం, చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్గా ఉండగలరు. గేర్ మార్చుకుంటే రఫ్ యాంగిల్ 9 నంబర్, మొండి, పట్టుదల, ధైర్యం, ఫెరోషియస్, కమాండింగ్. సో 9 అంటే కమాండింగ్, సో స్ట్రాంగ్ పర్సనాలిటీస్. సో 2 రకాలుగా ఉండగలిగిన లెటర్ ఆర్ లెటర్. సో లక్కీ నెంబర్ 2 and 9. సో లక్కీ స్టోన్స్ వచ్చి మూన్ స్టోను, కోరల్. సో ఈ స్టోన్స్ మనం తిరుపతి కాళాసి మధ్యలో 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు మనకన్నా ముందు ఎంతోమంది ఆ స్టోన్ ఏలు మీద పెట్టుకొని చూసుకొని ఉంటారు. ఎవరైతే ఆ స్టోన్ పెట్టుకొని చూసారో వాళ్ళ దరిద్రం అంతా ఆ స్టోన్లోకి ఎక్కిస్తారు. ఎంతోమంది ఆ స్టోన్ చూస్తుంటారు. బంగారండి షాప్లో కొనుక్కోవచ్చు, ఎంతమంది చూసినా షో కోసమే. ఈ రత్నం అనేది అదృష్టం కోసం. ఈ అదృష్టం అనే స్టోన్ ఎవరు ముట్టుకొని ఉండకూడదు, ఇలా చేతిలో పెట్టుకొని చూడకూడదు. పూజలో పెట్టిన రత్నము 100% పనిచేస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది, బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది, గెలిపిస్తుంది, మనకు అండగా ఉండి మనకు తల్లిదండ్రుల్లాగా రక్షణ ఇచ్చే, దైవ రక్షణ ఇచ్చే స్టోన్స్ లక్కీ స్టోన్స్. డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఏం చేసినా ఆటంకాలు లేకుండా చేసేది లక్కీ స్టోన్. సో లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో లెటర్ ఆర్ వాళ్ళకి మూన్ స్టోను, కోరల్ ఇంపార్టెంట్. లక్కీ కలర్ క్రీమ్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్, ఇవి లక్కీ కలర్స్. సో లెటర్ ఆర్ వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. లెటర్ ఆర్ వాళ్ళు ఈ 2024లో మంచి సక్సెస్ చూస్తారు, గ్రోత్ చూస్తారు, డెవలప్మెంట్, ప్రమోషన్స్, పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నాయి. సో మంచి లైఫ్ అనేది 2024లో లెటర్ ఆర్ వాళ్ళకు ఉండబోతుంది. బట్ లెటర్ ఆర్లో ఉండి కూడా సఫర్ అయ్యే పేరు రవి పేరు. సో రవి పేరులో ఇట్స్ ఏ నంబర్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి ఉంది, చెడు ఉంది. బట్ ప్రపంచంలో ఉన్న బ్యాడ్ నేమ్స్ లిస్ట్ పెడితే టాప్ 10లో రవి పేరుకి, తేజ పేరుకి టాప్ 1, 2 ప్లేస్లు ఇచ్చేస్తాను. ఎందుకంటే కామన్గా ఈ నెగిటివ్ ఎక్కువ ఉండే నంబర్స్ అనమాట. సో రవిలో ఆర్ఏవిఐలో చాల్డీన్ సిస్టంలో 10 నంబర్, పైథాగరస్ సిస్టంలో ఆర్ఏవిఐలో ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఐ అంటే 9, 23 నంబర్. 23 నంబర్ స్టార్ నంబర్. కేసీఆర్ గారు 23, రతన్ టాటా గారు 23, రాహుల్ బజాజ్ గారు 23, జయలలిత గారు 23, మకుటం లేని మహారాణి. సో చెన్నైని ఆమె 5 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అండ్ 23 ఉన్నా కూడా బ్యాడ్ నెంబర్ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చూడడానికి బయట మాత్రం బాగుంది, కార్ బయట బాగుంది, ఇంజిన్ బాగుంటే కదా. ఇంజిన్ అంటే అచ్చులు అల్లులు, అచ్చులు అల్లులు అంటే ఏఐ, ఏ అంటే 1, ఐ అంటే 9. సో రవిలో 10 ఓవల్స్, 13 కాన్సనెంట్స్. ఈ 13ని సడన్ డెత్ నెంబర్ అంటారు. నేను కొన్ని వందల రవిల్ని ఐ సీన్ దెమ్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్. పేపర్ తిప్పితే రవికుమార్, రవిని పలానా దగ్గర బైక్ గుద్దేసింది, లారీ గుద్దేసింది, ఆటో గుద్దేసింది. కొన్ని వందల రవిలు డైలీ, ఆల్మోస్ట్ వీక్లీ ఒక కనీసం 2-3 రవిలు చూస్తుంటాను. ఇక్కడ ఆంధ్రాలోనో, తెలంగాణలోనో, ఇంకో దగ్గర చెన్నైలోనో. ఇక్కడంతా వదిలేసి అమెరికాకు పోతే అమెరికాలో కూడా ఈ రవిలకి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్. సో ఈ రవిలో డిఫెక్ట్స్ 2. ఒకటి 4 అక్షరాల్లో పేరు ఉండడం, సెకండ్ 13 నంబర్ ఉండడం. పరటాల రవీంద్ర అన్నప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్, గ్రేట్ పొలిటీషియన్. రవి, రవన్న, ఈ అన్నలు కిరణ్ అన్న, డాక్టర్ కిరణ్ గారు, ఈ ప్రిఫిక్స్ సఫిక్స్లు కౌంట్ కావండి. సో రవినే, రవన్న, రవి అన్న.
అన్నలు కౌంట్ కావు. సో పట్టాల రవీంద్ర బాగుంటే రవి గాట్ కిల్డ్, సూరి గాట్ టు జైల్ అండ్ లెటర్ గాట్ కిల్డ్. ఈ 4 లెటర్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. రామలింగరాజు బాగుంటే రాజు గాట్ టు జైల్, యువరాజ్ సింగ్ బాగుంటే యువి గాట్ టు క్యాన్సర్. బాలు సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు. సో 4 అక్షరాల బాల, బాలు, సూరి, రవి, గాలి, కని, కష్టాలే. కనిమొలి, కని అన్నాక ఆమె జైలుకి వెళ్ళింది. మంత్రి రాజా 2G స్కామ్ కేసులో జైలుకి వెళ్ళాడు. గాలి జనార్దన్ రెడ్డి బాగుంటే గాలి గాట్ టు జైల్. సో ఇలా చెప్పుకుంటా పోతే ఈ 4 అక్షరాల వాళ్ళు అదృష్టంలో ఉంచి దురదృష్టంలోకి పడేవాళ్ళు. సో ఒక లైఫ్ బాగుండి డౌన్ అయ్యేవాళ్ళు. సో ఈ రవి చాలా బిజినెస్లు 30-35 బిజినెస్లు చేసే 10 yearsలో, అన్నిట్లో లాసే. సో లాస్ట్కి ఒక జిరాక్స్ షాపు పెట్టుకున్నాడు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో మంచి సెంటర్లో పెట్టుకున్నాడు, అది కూడా లాస్లోనే ఉంది. సో రవి నన్ను కలిసినప్పటికీ ఆయన ఏజ్ 38. అన్న ఏం చేసినా కలిసి రావడం లేదు. జస్ట్ ఒక మాట చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నాను. సో రవిలో 5 అక్షరాలు చెలా పేరు పెట్టించాను, ఎందుకంటే ఆ 13 నంబర్ ఎఫెక్ట్ పోవాలి. అండ్ చాలామంది రవిలకి ఇచ్చాను. కర్నూల్లో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ రవి బాబు, సో నాకు జూనియర్, నేను 2007 మొలగవల్లిలో వర్క్ చేసేటప్పుడు. సో బెంగళూరులో పెద్ద డాక్టర్ అబ్బాయి. సో నేను తిరుపతి నుంచి కారులో వస్తున్నప్పుడు బోర్డింగ్స్ చూశాను, డాక్టర్ రవిబాబు ఆర్థోపెడిక్స్ ఇవన్నీ చూశాను. ఈజ్ ఓపెన్ ఏ ఓన్ హాస్పిటల్ నియర్ కర్నూలు బస్ స్టాండ్. RAWIBABU, వి బదులు W పెట్టాను. ఆ స్పెల్లింగ్ చూసిన గుర్తొచ్చింది. సో రీసెంట్గా మా బావమరిదిని కలిశాడు డాక్టర్ రవిబాబు. అతను ఆనందాన్ని అంతా ఎక్స్ప్రెస్ చేశాడు. మా బావమరిది కర్నూలులోనే ఉంటాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేనైతే రవిబాబుని కలిసి ఆల్మోస్ట్ 16 years అయింది. బట్ అతని సక్సెస్ని, గ్రోత్ని వేరే వాళ్ళ దగ్గర కర్నూలులో డాక్టర్స్ 300 డాక్టర్స్ నా క్లయింట్స్ ఉన్నారు. సో నేను వింటూనే ఉన్నాను. సో నేను ఇచ్చిన తర్వాత ఈ రవికి నేను చెప్పినట్టు స్టోన్స్ వేసుకున్నాడు, కోర్స్ రాయడం, షాప్ దగ్గర పెద్ద బోర్డు PROP ప్రొపరేటర్ రవి స్పెల్లింగ్, నేను చెప్పిన స్పెల్లింగ్. సో వాట్సాప్లో మార్చాడు, బైక్ మీద మార్చాడు. మార్చిన మొదటి రోజు నుంచే షాప్లో బిజినెస్ ఇంప్రూవ్ అయింది. అతను ప్రశాంతత ఫీల్ అయ్యాడు. సో ఆ 13 నంబర్ ఎఫెక్ట్ పోయింది 1 వీక్లో కల్లా. 1 month నుంచి లాభాలు రావడం. షాపులో ప్రతి నెల 5,000 10,000 ఎగేసేయాల్సి వచ్చేది, 20,000 25,000 లాభాల్లోకి వెళ్ళింది. సో అతనికి నమ్మకం కుదిరింది, నేను ఇంకా డెవలప్ అవుతాను. 3 months 4 monthsకి 30,000 పైన రావడం మొదలుపెట్టింది. సో అతను ఒక షాప్, ఇక్కడ షాప్ కాకుండా ఇంకొక షాప్ ఓపెన్ చేసి వాళ్ళ వైఫ్ని రిక్వెస్ట్ చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు నువ్వు ఉండు, నేను ఇంకొక వర్కర్ని పెట్టుకొని మిగతా ఈ 5 to 9 నేను ఆ షాప్ కూడా చూసుకుంటాను. ఎందుకంటే వచ్చే ఈ 30,000 35,000తో లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేము. కనీసం 2 షాపులు పెట్టుకుంటే 50,000 60,000 ఆదాయం వస్తే ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అంతకుముందు నగలు అమ్మేసి నగల కుదవ పెట్టి షాపులు నడిపిన ఆయన మళ్ళా నగలన్నీ కుదలోంచి బ్యాగ్ తెచ్చి వైఫ్కి ఇవ్వడము, గ్రోత్, మంచి బైక్, బాగా డొక్క అయిపోయింది మంచి బైక్ కొనుక్కోవడం. తర్వాత కర్నూల్లో ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 రవిలకి ఇచ్చాను. రవిలందరూ బాగున్నారు. ఎందుకంటే రవిలో సడన్ డెత్ నంబర్ ఉంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యము ప్రాణం పోతే తిరిగి రావు. సో ఈ రవిలో ఆ మృత్యు నంబర్ ఉంది. సో ఒకవేళ మీ పేరు కూడా రవి అయితే మీ పూర్తి పేరు అంటే రవికుమార్ మూర్తినా, రవికుమార్ నాయుడునా, రవికుమార్ రెడ్డి నాయుడు, పూర్తి పేరు విత్ సర్నేమ్, ఒకరికొక సర్నేమ్ ఉంటుంది పెట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్, మిమ్మల్ని ఎలా పిలుస్తారు, మీరు సంతకం ఎలా చేస్తారు, సంతకం పెట్టే విధానంలో చాలా ఉన్నాయి. నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి 5 ఏళ్ళగా చూపించాలనుకున్నా కుదరట్లేదు. బట్ ఒకరోజు ఖచ్చితంగా ఏ సంతకాలు పెడితే ఏ ఇబ్బందులు వస్తాయి, సంతకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, పాజిటివ్ సంతకం ఏంటి, నెగిటివ్ ఏంటి, చాలా వరకు నెగిటివ్సే పెడుతున్నారు సంతకాలు, ఇవన్నీ చూపించి లాస్ట్లో సంతకం ఎలా చేస్తే అదృష్టాన్ని తెచ్చుకుంటాము, అదృష్టాన్ని ఇచ్చే సంతకం కూడా చూపిస్తాను. సో ఈ రవి చాలా బాగున్నాడు. సో మీరు కూడా రవిలాగా హ్యాపీగా ఉండాలంటే 100% కరెక్షన్ అవసరం. సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. సో 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. వాట్సాప్ కాల్స్ చేయకండి, ఏదైనా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి.
మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. ఎంత అర్జెన్సీ ఉంది కరెక్షన్కి, ఎందుకంటే నెగిటివ్ నంబర్సే 100%. ఎంత లేట్ చేసుకోవచ్చు లేదా ఎంత తొందరగా చేసుకోవాలి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో రవి అనేవాళ్ళు 100% కరెక్షన్ తీసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలి అండ్ హ్యాపీగా ఉండాలి, విత్ మనీ, విత్ హెల్త్, విత్ గుడ్ రిలేషన్స్ విత్ వైఫ్, విత్ హ్యాపీ విత్ చిల్డ్రన్. ఇవన్నీ ఉండాలంటే రవి పేరులో కరెక్షన్ అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేము. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు, మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.